దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నానని చెప్పేసి దేవుడు చెప్పినాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఇక్కడ మనం చూస్తున్నాము. పేతురు గారిని మనం చూసినట్లయితే కనుక ఏమని మనం చదువుచున్నాం, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనిషి మీద దేవుడు సంఘాన్ని కడతాను అంటున్నాడు. దేని మీద అంట? మనిషి మీద. పేతురు అనే మాటకి అర్థము బండ, రాయి. కాబట్టి ఒక సంఘము కట్టాలి అంటే, ఒక మందిరము కట్టాలి అంటే ఒక రాయి కావాలి. కాబట్టి ఒక ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలుడిగా పేతురు గారిని పెట్టి ఆయన ద్వారా సంఘాన్ని స్థాపించాడు. మొట్టమొదటిగా పేతురు గారి ద్వారా దేవుడు సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే పేతురు మీద నా సంఘాన్ని కడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే ప్రతి దినం కూడా మనము ఒక సంఘముగా మనం కట్టబడాలి. సంఘము అని చెప్పినప్పుడు అది ఒక శరీరానికి సాదృశ్యంగా ఉంది. అందుకని దేవుని బిడ్డ మన అందరం కూడా దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు సంఘానికి దేవుడు ఇచ్చిన పేర్లు లేక పోలికల్ని మనం చూద్దాం. ఎందుకంటే దేవుని యొక్క సంఘము దేవుని యొక్క శరీరం. దేవుని యొక్క సంఘము అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క శరీరం. శిరస్సు అంటే దేవుడు, సంఘానికి శిరస్సు వచ్చి దేవుడు, సంఘానికి శరీరం వచ్చి మనం. కాబట్టి సంఘం అంటే అనేక రకాలు చెప్పబడింది. జయించిన మగ శిశువు అని, పెండ్లి కుమార్తె అని, భార్య అని, ఇలాగ అనేక రకాలుగా సంఘాన్ని గురించి అనేక విధాలైన పేర్లు పెట్టబడింది. తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె వస్తుందని, ఆ జయించిన మగ శిశువు దేవునికి సింహాసనకి వెళ్తున్నాడని, ఏంటి పెండ్లి కుమార్తె అని, ఇలాగ మనం చూసేట్లేదు అనేక రకాలుగా కూడా మనం చూడగలం. అంటే ఇక్కడ మనం చదువుచున్నాము, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు. కాబట్టి సంఘము అంటే ఎవరో కాదు, మనమే. ఎవరంట? సంఘం అంటే ఎవరో కాదు, మనమే. కాబట్టి మనము సంఘముగా ప్రతిదినం కట్టబడాలి. ఈ సంఘములో ప్రతిదినం దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని యొక్క అభిషేకం ఉండాలి, దేవుని యొక్క విశ్వాసం ఉండాలి, దేవుని యొక్క నీతి ఉండాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రతిదినం దేవుని యొక్క వాక్యం ఉండాలి. సంఘములో అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడే ఆ సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఆత్మ వరాలు కూడా ఉండాలి. ఏ వరాలంట? ఆత్మ వరాలు కూడా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క సంఘం అనేది క్షేమ స్థితిలో కనబడుతున్నట్లుగా మనం చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో పేతురు గారిని మనం చూసినప్పుడు ఈ సంఘం మీద లేకుంటే ఈ బండ మీద నేను కడతానని చెప్తున్నాడు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనం మన యొక్క జీవితంలో దేవుని చేత మనం కట్టబడ్డాకి మనం ప్రయాసపడాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సంఘము అనేది దేవుని యొక్క కుటుంబం. ఎవరంట? సంఘము అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క కుటుంబం. ఒకటి సంఘం అంటే శరీరం. శరీరం అంటే మనమే. ఫస్ట్ సంఘము అంటే శరీరము, శరీరం అంటే మనమే. క్రీస్తు ఎలాగూ సంఘానికి శిరస్సుగా ఉన్నాడో అలాగే మన శరీరానికి మనం శిరస్సుగా ఉన్నాం. ఈ శరీరం అనేది మనం చూసినట్లయితే కనుక ఒక సంఘముగా కనబడుతుంది. ఈ సంఘములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నివాసం చేస్తున్నాడు. దేని ద్వారా అంట?
పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నివాసం చేస్తాడు. ఈ సంఘమని శరీరంలో దేవుడు దేవాలయంగా చేసుకొని మనలో నివాసం చేస్తాడు. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం మనం చదివినట్లయితే సంఘము అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క కుటుంబం అని రాస్తుంది. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశుల ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. కాబట్టి ఇక సంఘాన్ని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనం చూసిన సంఘం ఎలాగుందంటే ఒక పరిశుద్ధమైన పట్టణముగా ఏక పట్టణస్థులు ఎలా అంట పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. కాబట్టి సంఘము అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమని రాస్తుంది? దేవుని యొక్క కుటుంబము. ఎవరి కుటుంబం అంట? దేవుని యొక్క కుటుంబం. కాబట్టి మన అందరం కూడా అనేక కులాలు, అనేక భాషలు, అనేక మతాలు కలిగిన వారికి ఎంతమంది మనం ఉండి ఉన్నాం. కానీ ఇప్పుడు మన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారు మనసు పొందాం, పాపక్షేమం పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని పొందిన మనందరం కూడా ఇప్పుడు దేవుని యొక్క కుటుంబంగా మనము మార్చబడి ఉన్నాం. దీనిలోనే 3వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. కాబట్టి ఇక్కడ పరలోకంలోను భూలోకంలోను వీళ్ళందరూ కూడా తండ్రికి కుటుంబంగా కనబడుతున్నారు. పరలోకంలోను భూలోకంలోను ఒకే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడికి మనందరం కూడా కుటుంబం ఉన్నాం. పరజనులమి పరదేశం కాకుండా ఇప్పుడు మనం ఏమంటా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారిగా మనం మార్చబడి ఉన్నాం. కాబట్టి మనం ఎవరి ఇంటి వారిగా మనం ఉన్నాం? దేవుని ఇంటి వారు. ఎవరి కుటుంబంగా ఉన్నాం? దేవుని కుటుంబంగా మనం కనబడుచున్నాం. అందుకని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనం మొట్టమొదటిగా మన కుటుంబం ఎప్పుడు కూడా సంఘము అంటే మనిషి. సంఘం అంటే ఎవరంట? మనిషి. సంఘం అంటే రాయి కాదు. సంఘం అంటే రాయి మీద కట్టలేదు. పేతురునే పేరుకు అర్థం రాయి. కాబట్టి ఆ రాయిని ఆ సంఘము నీ మీద కడతా అని చెప్పాడు. అందుకనే మరి మనం చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చూసినట్లయితే సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో వాళ్ళకి నేర్పించాలని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏమని రాస్తుంది? దేవుని యొక్క సన్నిధిలో ఏమని మనం చదువుచున్నాము? నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవంగల దేవుని సంఘములో. ఎక్కడంట? జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయుంది. ఏ సంఘం అంట? దేవుని యొక్క సంఘము ఎలా ఉందంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుచున్నాం. అందుకని దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలనో అది నీకు తెలియవలను. అంటే ఈ యొక్క తిమోతి గారు నడిపించే సంఘానికి దేవుడి యొక్క సేవకుడైన పౌలు గారు ఏం చేశారంటే తిమోతికి హెచ్చరించి చెప్తూ ఉన్నాడు. జనులు ఎలాగూ ప్రవర్తింపాలనో ఆ విషయాన్ని నీకు తెలియచేయుచున్నాను. ఆ సంఘము ఎలాగుందంట? సత్యమునకు స్తంభమును ఆధారమయ్యిందంట. సత్యమునకు స్తంభమును ఆధారమయ్యినట్లుగా మనం చదువుచున్నాం. కాబట్టి మనము సంఘము అని మనము ఆయన కుటుంబము లేకుంటే ఆయన పిల్లలము. ఎవరంట? ఆయన కుటుంబము లేకుంటే ఆయన యొక్క పిల్లలము. అందుకని మనం సంఘం అంటే ఏదో చర్చి కాదు. అంటే చర్చ్ అంటే ఇప్పుడు సంఘం అంటే మనం ఏమనుకుంటున్నాం? మందిరం అనుకుంటున్నాం. కానీ సంఘం అంటే మందిరం కాదు. సంఘముగా మనం ఏం చేస్తాం? కూడుకుంటున్నాం.
సంఘముగా కూడుకున్నాము, కానీ మనమే ఆ యొక్క సంఘము. జ్యేష్ఠుల సంఘం అంటే ఏ సంఘం అంట మనం చెప్పండి? జ్యేష్ఠుల సంఘం, హెబ్రీలో ఆ మాట ఉంటుంది. కాబట్టి మనము జ్యేష్ఠుల సంఘం అయినా మామూలు సంఘాలు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జ్యేష్ఠుల సంఘం అని చెప్పేసి రాస్తుంది. సరే, విన్న వాక్యమా? హెబ్రీ రాసిన పత్రిక 12:23 పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో జ్యేష్ఠుల సంఘం అంటే సంఘము జ్యేష్ఠ కుమారులుగా మనం పరలోక రాజ్యంలో కనబడుచున్నాం. అంటున్నారా? జ్యేష్ఠుల సంఘము. కాబట్టి దేవుడు ఎవరి కోసం వచ్చాడు? జ్యేష్ఠ సంఘాన్ని తీసుకెళ్ళక ఆయన వచ్చిన్నాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో జ్యేష్ఠులుగా ఉండాలా, కనిష్ఠులుగా ఉండాలా? జ్యేష్ఠుడు అంటే మొదటివాడు, కనిష్ఠుడు అంటే చివరివాడు. మనం మొదటివారు ఉండాలా, చివరివారు ఉండాలా? మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలా, లాస్ట్ ర్యాంక్ రావాలా? చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ రావాలా, లాస్ట్ ర్యాంక్ రావాలా? ఫస్ట్ ర్యాంకే రావాలి. మరి జ్యేష్ఠుల సంఘముగా ఉండాలా, మొదటి సంఘం ఉండాలా, లేదా మనం మొదటి సంఘముగా క్రీస్తు మనము ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని చదువుచున్న ఎల్లప్పుడూ మనము దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబంగా ఉండాలి. సంఘము అని చెప్పినప్పుడు మనమే ఆ సంఘమైన, మనమే ఆ సంఘముగా దేవుని యొక్క సన్నిధిలో ఒక శరీరముగా, ఒక కుటుంబంగా దేవునితో మనం ఉండటానికి ప్రయాసపడాలి. జ్యేష్ఠుల సంఘముగా మనము పరలోక రాజ్యంలో దేవుని నిలబడడానికి మనం సిద్ధపడేవారుగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక సంఘము అని చెప్పినప్పుడు దేవుని యొక్క శరీరము. ఏమంట? సంఘము అని చెప్పినప్పుడు దేవుని యొక్క శరీరము. 1 కొరింథీ రాసిన పత్రిక 12:27 చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాము? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయవములై ఉన్నారు. కాబట్టి శరీరమేమో ఏమంట? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం. మనందరం ఎవరి శరీరము? క్రీస్తుకు శరీరంగా ఉన్నాం, కానీ మనము వేరు వేరు అవయవాలుగా మనము కనపడుచున్నాం. వేరు వేరు అవయవాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక మనిషి శరీరంలో కన్ను ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఏంటి లోపల ఎన్నో గుండె, కిడ్నీ, ఇలాగ అన్నీ మనకి లివర్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఎన్నో అవయవాలు మన శరీరంలో కనబడుతున్నాయి. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఇక్కడ చదువుతున్న వాక్యంలో మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యండి వేరు వేరు అవయవములై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్న క్రీస్తేమో మరి ఒక సంఘముగా ఆయన కనబడుచున్నాడు. ఆయన శరీరం అంతా కూడా సంఘం అయింది. ఇందులో 12వ వాక్యం చదవమా? 12వ వాక్యం. ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ మనం చదువుచున్నాం శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. అంటే శరీరము అన్నీ కలిసి ఉన్నప్పటికీ అవయవములు అన్నీ కూడా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమే, లేకుంటే ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా మనకే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కింద చదువుచున్న యూదుడని, గ్రీసు దేశస్థని, దాసుడని, స్వతంత్రుడని మనమందరం కూడా అలా లేదు. కానీ మనందరం ఒక్క శరీరంలోకి అనగా ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనందరము ఒక్క ఆత్మని మనం పానము చేసి ఉన్నాం. కాబట్టి ఒక్క శరీరంలోని అన్ని మనం పొందుకుంటున్నాం. ఇది నాన్న మనందరం కూడా ఒక్క యేసు ప్రభునే మనం ఆరాధిస్తున్నాం, ఒక్క యేసు ప్రభునే మనం శరీరాన్ని తింటున్నాం, ఒక్క యేసు ప్రభు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం.
కాబట్టి ఈ విధంగా మనము యేసు ప్రభు ఒక్కడనే ఇంతమందిని కలిసి ఆరాధన చేస్తున్నాం అంటే ఇప్పుడు అన్ని అవయవాలు కలిస్తే శిరస్సు మాత్రం ఒకటే. అవయవాలు అనేకములుగా ఉన్నప్పటికీ శిరస్సు మాత్రము ఒకటే. అలాగనే మనందరం సంఘములో అనేకులుగా మనం ఉన్నప్పటికీ మనందరం కూడా ఎవరమంట? క్రీస్తు యొక్క శరీరం అని చెప్పేసి రాయబడింది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యాలు మీరు చదివితే దీని గురించి రాస్తుంది. కొలస్సీ 1:18. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలు. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఇక్కడ ఏమని చదువుచున్నాం? సంఘమును అను శరీరమునకు ఆయనే శిరస్సు. కాబట్టి సంఘం అంతా కూడా ఒక శరీరముగా కనబడుతుంది. కాబట్టి ఈ శరీరం మీద ఆయనకి సర్వ అధికారం ఉంది. కాబట్టి దేవుడు సమస్త శరీరులు ఆత్మలకు దేవుడు. ఆయన దేనికంట? సమస్త శరీర ఆత్మలకు దేవుడు. అనేది శరీరం కలిగిన ప్రతి మనిషి యొక్క ఆత్మకి ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే మన అందరం కూడా ఈ దినాన్న దేవుడు మనకి శరీరమై ఉన్నాడు, లేదు మనము శరీరమై ఉన్నాము, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. దీని గురించి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వాక్యాలు చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వాక్యాలు చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని చదువుచున్నాం? మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. సమస్తాన్ని ఉంచి పాదముల కింద పెట్టి ఆ సమస్తానికి పైన యేసు ప్రభువుని ఏం చేశాడంట? శిరస్సుగా పెట్టాడు. అది భూలోకమందే కానీ పరలోకమందే కానీ ఏదైనా సరే అన్నిటిని ఎవరి పాదముల కింద పెట్టాడు? యేసుక్రీస్తు పాదముల కింద పెట్టాడు. అన్నిటికి శిరస్సు, హెడ్ ఎవరు? యేసుక్రీస్తు. 23వ వాక్యం ఏమని రాస్తుంది? ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. ఆ సంఘము ఆయన యొక్క శరీరం అంట. ఎవరి శరీరము? యేసు ప్రభు యొక్క శరీరం. ఎవరి శరీరం అంట? చెప్పండి. ఏమని రాస్తుంది చక్కగా? ఆ సంఘము ఆయన శరీరము. ఎవరంట? ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్నాడు, సంపూర్ణముగా నింపుచున్నాడు. అంటే ఈ యొక్క సంఘం అనేది ఆయన శరీరం, శిరస్సు ఆయన ఉన్నాడు. కాబట్టి మన అవయవాలుగా ఉన్న అందరం కూడా కలిస్తే ఒక శరీరంగా మారుతున్నాం. ఈ శరీరానికి ఆయన శిరస్సుగా కనబడుచున్నాడు. అందుకని మన అందరం కూడా సంఘము అనేది ఐక్యత మనకు ఉండాలి. ఇప్పుడు మన కన్ను, మన నోరు, మన ముక్కు, మన చెవులు, చేతులు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, బ్రెయిన్ ఇవన్నీ కలిసి ఉన్నాయి మన దాంట్లో. కలిసి ఉంటేనే అన్నీ పనిచేస్తున్నాయి. అవి కనుక పనిచేయవచ్చు ఏమైంది? ఒకడు పిచ్చోళ్ళలాగా, ఒకడు మెంటలోళ్ళలాగా, ఇంకొకలాగా అలా తయారవుతారు. కానీ అన్నీ కరెక్ట్గా పనిచేస్తే ఆ మనిషి చాలా తెలివిగలవాడిగా, చాలా జ్ఞానం గలవాడిగా, ర్యాకెట్ కనిపెడతాడు ఒకడు, హెలికాప్టర్ కనిపెడతాడు ఒకడు, విమానం కనిపెడతాడు ఒకడు, ట్రైన్ కనిపెడతాడు ఒకడు, ఇట్లాగా సముద్రంలోకి వెళ్ళే షిప్పులు కనిపెడతాడు ఒకడు. ఇలా మనం చూసినట్లయితే తెలివి గలవాడేమో ఎన్నెన్నో కనిపెడతాడు. కానీ మైండ్ సరి లేకపోతే ఏమైందంట? అతను పిచ్చివాడిలాగా అయిపోతాడు. అందుకని దేవుని పెట్టిన మనం ఈ దినాల్లో ఒక పిచ్చివాడిగా మారడానికి కూడా కారణాలు కొన్ని. మత్తు పదార్థాలు కూడా మనుషుల్ని పిచ్చివాళ్ళుగా మార్చేస్తున్నాయి. కారణం ఏంటి? వాళ్ళు దేవునితో లేకుండా ఉండటం వలన. ఎవరితంట? దేవునితో లేకపోవటం వలన, దేవుని సంఘంతో లేకపోవటం వలన, దేవుని కుటుంబంతో లేకపోవటం వలన, దేవుని ఐక్యతలో లేకపోవటం వలన మనము పాపములో పడిపోతాము, సాతాను చేతులు పడిపోతాము, చెడు అలవాట్లో పడిపోతాము, చెడు వ్యసనాల్లో పడిపోతాము. ఎంతో దౌర్భాగ్యంగా మనము కనపడతాం. నేను కూడా ప్రయాణాలు చేసేటప్పుడు పక్కన తాగుబోతోళ్ళు ఏదైనా సాగుకి వెళ్తే ఏమవుతుందంట? అందరూ తాగేస్తున్నారు. అసలు ఆ వాసన గాలాడుతులా, ఊపిరాడట్లా నాకు. అసలు కొన్ని స్థలాలకు వెళ్తే తాగిన దగ్గరికి వెళ్తే, సావులకు వెళ్తే అక్కడ అందరూ తాగేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో సావులు చూశాను నేను, ఎన్నో సమాధులు నేను చేశాను.
కాబట్టి ఆ సిగరెట్లు కాలుస్తుంటారు, ఆ గుట్కాలు మింగి ఊస్తూ ఉంటారు. ఆ వాసనకి నాకు కడుపు తిప్పేస్తున్నది, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనకు అది పడట్లేదు, కానీ వాళ్ళకి మాత్రం అది చాలా చక్కగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆ చెడుతనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంగా లేరు, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదంగా లేవు, వాళ్ళకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటే ఈ సంఘంలో అవయవంగా లేరు వాళ్ళు. అందుకే యేసు ఏమన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయరు అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో సంఘంలో చేరాలంటే మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిస్తాన్ని పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మనం ఏం చేస్తాం, ఈ సంఘంలో మనము చేరతాం. అందుకని దేవుని బిడ్డలైన మనం మన యొక్క జీవితంలో సంఘము అని చెప్పినప్పుడు దేవుని యొక్క శరీరము. చెప్పండి, మనం అందరం కూడా ఏ సహవాసమైనా, ఏ కులమైనా, ఏ డినామినేషన్ లేకుంటే, ఎటువంటి యొక్క ధనవంతులమైనా లేకుంటే ఎవరమైనా సరే ఆయనలో ఒక శరీరముగా, ఆయనలో ఒక అవయవంగా మనము కనపడుతున్నాము. అందుకని ప్రతి దినం కూడా మన యొక్క జీవితంలో క్రీస్తులో అవయవం ఉన్నట్లయితే ఆ యొక్క క్రీస్తు యొక్క అవయవంలో మనం క్షేమంగా ఉంటాము. ఎలా ఉంటామంట? క్షేమంగా ఉంటాం. చదవండి, 1 కొరింథీ 12:21, 19, 20, 21. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పచాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పచాలదు. కాబట్టి ఇక్కడ ఇంటికి చదువుకోండి, ఇక్కడ అవయవాల గురించి రాస్తుంది. ఈ అవయవాల గురించి ఏం చేసిందంటే రాస్తుంది 15వ వాక్యంలో, నేను చెయ్యి కాను కనుక శరీరంలో దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలో అనేది కాకపోవును. కన్ను కూడా నేను శరీరంలో కాని దాన్ని చెప్పినంత మాత్రాన అది కాకపోదు. అంటే ఇక్కడ ఏంటంటే శరీరంలో అన్ని అవయవాలు కూడా నీతో నాకు పని లేదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు వద్దని చెప్పడా కుదిరిద్దా? కుదరదు. అన్నీ కలిసి ఉండాల్సిందే, అన్నీ పని చేయాల్సిందే, అన్ని అవయవాలు మనలో ఉంటాయి. కాబట్టి అన్నీ మనకు సంబంధించినవి. మీరు నాకు సంబంధించిన వాళ్ళు కారని మనం మనుషులు అనొచ్చు, కానీ ఇలా అవయవాలను అనలేము మనం. అందుకనే మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క శరీరము. చెప్పండి అందరూ, ఎవరి శరీరం అంట? మొట్టమొదటిగా ఎలా ఉండాలి? మనము దేవుని యొక్క కుటుంబంగా ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని యొక్క ఫ్యామిలీ, పరలోకమందున్న దేవుని యొక్క ఫ్యామిలీ, పరిశుద్ధులతో మీరు ఏకపట్నస్తులు, పరజనులు పరదేశులు కాకుండా దేవునితో పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని కుటుంబం అయి ఉన్నాము. రెండోది మనం చూసినట్లయితే దేవుని యొక్క శరీరం అయి ఉన్నాము. మూడోది మనం చూసినట్లయితే దేవుని యొక్క గొర్రెల మంద అంట. ఎవరంట? దేవుని యొక్క గొర్రెల మందని రాస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? బలిమి చేత అంటే బలము చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకముగా, దుర్లభం అంటే చెడు ఉద్దేశంతో ధనాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందని పై విచారణ చేయొచ్చు దానిని ఏం చేయాలంట? కాయండి. సంఘం అంటే ఏమని రాస్తుంది ఇక్కడ? దేవుని యొక్క మంద. ఎవరంట? చెప్పండి. మంద అంటే ఏంటి? గుంపు, గొర్రెల గుంపు. ఒక 10-20 ఉంటే గొర్రెల మంద అంటారు. ఒకటి ఉంటే గొర్రె అంటారు, 2 ఉంటే గొర్రెలు అంటారు, ఎక్కువ ఉంటే ఏమంటారు? గొర్రెల మంద అంటారు. కాబట్టి మన అందరం కూడా దేవుని యొక్క గొర్రెల మంద. ఎవరంట? ఆయన మేపు గొర్రెలమి, ఆయన మేపే గొర్రెలు మన అందరం కూడా గొర్రెల మందమి. కాబట్టి గొర్రెల కోసము మంచి కాపరిగా నేను వచ్చానని చెప్పేసి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఎలా ఉండాలంటే గొర్రెల మంద. గొర్రెల మంద అంటే అర్థం ఏం చెప్పండి? ఒక గొర్రెని నీళ్ళలో విసిరితే కాపరి ఏం చేస్తే మిగతా గొర్రెలు
మొన్న ఒక వీడియో చూసాను నేను. ఇప్పుడు గొర్రెలన్నీ నీళ్లు తాగాలి, స్నానం చేయాలి. ఏం చేశాడు? ఒక గొర్రెని తీసి ఇసిరాడు. ఇసరంగానే ఏం చేసినాయి? అన్ని గొర్రెలు వెళ్ళిపోయాయి దాంట్లోకి. ఏంటి, ఒక గొర్రెని దాటించాడు ఇంకోటి అటు రూట్, ఏం చేస్తాయి? ఆ గొర్రెలన్నీ వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఐక్యతగా ఉండాలి. ఎలా ఉన్నారంట? మంద అంటే ఏంటి? అన్నీ కలిసి ఉండేదాన్ని ఏమంటారు? మంద అంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యతగా ఉండాలి. మనందరం కూడా మనకి ఏక మనస్సు ఉండాలి, ఐక్యత ఉండాలి, ఏక ప్రేమ ఉండాలి, ఏక భావం ఉండాలి, ఒకదానిందే మనస్సు ఉంచాలి. అప్పుడే సంఘం అనేది బలముగా ఉంటుంది. ఇప్పుడు పేతురు గారు ఏమయ్యాడు? చెరసాల్లో వేశారు. అప్పుడు సంఘం అంతా ఏం చేసింది? సంఘం అంటే ఏంటి? అందరూ కలిసి, మనుషులే సంఘం. సంఘం అంతా కలిసి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించాడు. దేవదూత ఏం చేసింది? సంఖ్యలన్నీ విప్పేసింది కదా. అందుకని మనం కూడా సంఘం అంటే దాని అర్థం అంటే ఐక్యతగా మనం ఉండాలి. ఒక కార్యం కోసము మనం ప్రార్థన చేయాలి. సంఘంలో ఒకళ్ళ కష్టం వచ్చినప్పుడు మనందరం వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే ఎవరు రావట్లే ఎక్కడ కూడా. ఇంకా నేనే కారు ఉంది కాబట్టి ఇద్దరు ముగ్గురు వేసుకొని రండి అమ్మ రండి అమ్మ రండి అమ్మ అని ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్తే వస్తున్నారు. లేదంటే వాళ్ళు కూడా రారిక. ఒకళ్ళ కష్టం ఉందన్నప్పుడు అందరు రావాలి. ఎవరికైనా ఒక కష్టం వచ్చింది, చనిపోయారంటే మళ్ళీ మనకు కనపడరు. వాళ్ళు భూమి నుంచి మట్టిలో కలిసిపోతారు. కాబట్టి ఇలాగ చూసినట్లయితే అదే రక్త సంబంధికులు అయితే వెళ్ళిపోతారు, బంధువులు అయితే వెళ్ళిపోతారు, స్నేహితులు అయితే వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. కానీ సంఘంలో మాత్రం ఏం లేదంట? ఐక్యత లేదు. ఎవరైనా చనిపోతే ఎవరు రావటం లేదు. ఇక్కడే ఎన్నో సావులు నేను చూశాను. ఇక నేనే కారు పెడుతున్నాను కాబట్టి మేమిద్దరం ఉంటాం, సిస్టర్ నేను, ఇంకో ముగ్గురు ఎక్కడమ్మా అంటే ఇంకో ముగ్గురు ఎక్కుతున్నారు, తీసుకెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే సంఘం అంటే ఒక అవయవానికి కష్టమైనప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా కష్టపడాలి, దానికి సపోర్ట్ చేయాలి. అట్లాగే సంఘంలో ఒకళ్ళకి కష్టం వచ్చినప్పుడు సంఘంలోనే మనందరం ఏం చేయాలంట? సపోర్ట్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం సపోర్ట్ చేయాలి. సంఘస్థులందరూ కలిసి మనకు చేతనైతే సహాయం చేయాలి, చేతనైతే మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా పని చేయాలి, చేతనైతే ఆ సాగు అయ్యే వరకు ఆ ఇంటిగా ఉండి వాళ్ళకి ఆదరణగా అండగా మనము ఉండటానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో సంఘము అంటే ఏమంట? దేవుని యొక్క మంద. చెప్పండి, సంఘం అంటే ఎవరంట? దేవుని యొక్క మంద. కాబట్టి దేవుని యొక్క మంద మీద సేవకులకి ఏమంటున్నాడు? మీరు పై విచారం చేయొచ్చు, దాన్ని కాయండి అంటే అధికారం చేయొద్దు అంటున్నాడు. ఏమన్నంట? సేవకులకి పేతురు గారు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికంట? సేవకులకి పేతురు గారు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు? మీరు మీ మధ్యనున్న దేవుని మందను, ఎవరి మంద అంట? దేవుని మందను పై విచారం చేయొచ్చు, దాన్ని ఏం చేయాలంట? కాయండి. అధికారం చేయొద్దు, మీరు దాన్ని ఏం చేయాలంట? కాయండి. 3వ వాక్యం చదవండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. మీకు అప్పగింపబడిన వారిపైన, గొర్రెల మనుషులు ఇక్కడ. మీకు అప్పగింపబడిన వారి పైన అంటే మనుషులు. ఈ మనుషుల మీద మీరు అధికారులుగా, ప్రభువులుగా ఉండక మందకి ఏం చేయాలంటే మీరు మాదిరులుగా ఉండండి. కాబట్టి దైవ సేవకులు కూడా అధికారం చేయకూడదు. సేవకుడు అయితే ఏముందో మనిషే కదా. సేవకుడని ఎవరంట? మనిషే. కాబట్టి సేవకుని అధికారం చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. సేవకుడు కూడా అందరితో ఐక్యతగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు చెప్పాడు. చాలామంది నేను సేవకుడిని ఏమనుకున్నావు అని అధికారం చేయకూడదు. నేను ఎప్పుడన్నా అధికారం చేయను. ఎక్కడికి వెళ్తే కలిసిపోతాను, ప్రేమగా ఉంటాను, వాళ్ళతో ఏది పెడితే తింటాను. ఏంటి, ఎక్కడ కూడా నేను అధికారంగా గర్వించి నేను చేయడానికి ఇష్టపడను ఎక్కడ. ఎందుకంటే మనందరం సమానమే, అందరం దేవుని పిల్లమే, అందరం ఒక దగ్గరికి వెళ్ళాల్సి ఉన్నాం రేపు పొద్దున్న. కాబట్టి అధికారం చేసిన వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. అంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నది ఏమంటే, మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులు ఏం చేయాలంటే మీరు ఉండండి. అందుకనే దేవుని పెట్టిన మనము మన యొక్క జీవితంలో మందగా మనము ఉండాలి. మందను నడిపించే దేవుడు మనకు ముందుగా ఉన్నాడు. అందుకని 103వ కీర్తన 100వ కీర్తన 3వ వాక్యం చూడండి. 100వ కీర్తన 3వ వాక్యం.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏమని మనం చదువుచున్నాం? యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనల్ని పుట్టించడం, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరమంట? ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడే. కాబట్టి మనం ఎవరి మంద? దేవుని మంద. ఎవరి గొర్రెలు మనము? దేవుని గొర్రెలు. మనం నడిపించేది ఎవరు? దేవుడు. అందుకని దేవుని బిడ్డలైన మనము గొర్రెల వల్లే తగ్గించుకొని నడిపించబడాలి. ఎలా నడిపించబడాలంట? గొర్రెల వల్ల ఏం చేయాలంట? తగ్గించుకొని నడిపించబడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ మనం చదువుచున్నాం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. కాబట్టి ఇక్కడ అన్ని జనులు నశించిపోయే వారిని కూడా దేవుడు తీసుకొని రావాలి. మంద ఒకటే, గొర్రెలన్నీ కూడా ఒకటిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం ఏంది? మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడే. కాబట్టి ఒకే కాపరిగా, ఒకే మందగా దేవుడే మన కాపరి. ఎవరంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు చెప్తున్నాడు. కాబట్టి మన కాపరి ఎవరు? దేవుడే. దేవుడే మన కాపరి. కాబట్టి ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు. సంఘము కూడా మంద ఎలా ఉండాలంట? ఎంతమంది ఉండాలి? ఒక్కరుగానే ఉండాలి. దేవుడు ఒక్కడైనప్పుడు సంఘము కూడా ఒకటిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, శరీరం అంతా ఒకటిగానే ఉంది. మనం నడిచినప్పుడు అన్ని అవయవాలు వెళ్తాయి, కానీ ఒక అవయవం ఇక్కడే ఉంటాను నేను రాలేనంటదా? లేదు, అన్ని అవయవాలు రావాల్సిందే. కాలు నేను నడుచుకుని అక్కడికి వెళ్ళాలంటే చెయ్యి నేను రానంటదా? కుదరు, అన్నీ వెళ్ళాల్సిందే. కంబైన్డ్గా ఉంటాయి మనలో, అన్ని కంబైన్డ్గా ఉంటాయి. అలాగనే దేవుని పిల్లలైన మనం కూడా ఒకే మందగా ఉండాలి, ఒకే కాపరి మనకే ఉండాలి. అందుకని దేవుని బిడ్డలే మనము దేవుని యొక్క మందగా, గొర్రెలుగా మనం ఉన్నట్లయితే దానివల్ల మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. చాలామంది దేవునితో ఉండకపోవటం వలన అనేకులు కూడా నష్టపోయేవారుగా కనపడుతున్నారు. అని అలా మనం ఉండకూడదు. 78వ కీర్తన 52వ వాక్యం చూడండి. 78వ కీర్తన 52వ వాక్యం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. దేవుడు గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. ఒక గొర్రెలు ఎలాగ వెళ్తాయో అలా గొర్రెల వలె తన మనుషుల్ని తోడుకొని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. చూసారా, ఒక గొర్రెలు నడిపించడం ఎంత ఈజీయో మనుషులందరూ అంత ఈజీగా దేవుడు నడిపించేశాడు. అది మనుషులకైతే సాధ్యం కాదు, దేవునికి సాధ్యమే. ఎందుకంటే మనుషుల మైండ్ కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి అందరు నడిపించగల కెపాసిటీ దేవుడికి ఉంది. కాబట్టి తన ప్రజలని దేవుడు ఏం చేస్తాడంటే ఒక గొర్రె పిల్లలను తోడుకుని పోయాడు. మందరం నడిపించినట్లుగా ఏం చేస్తాడంట? నడిపించి అని చెప్పేసి మనం చదువుచున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవునికి సన్నిధానంలో ఎల్లప్పుడూ మనము దేవునికి ప్రయోజనకరంగా మనం కనపడాలి. దేవుడు తన మందని నడిపించాలని కోరుచున్నాడు. ఆయన నడిపించేప్పుడు మనం నడుచుకోవడానికి మనం ఏం చేయాలంట? ఇష్టపడాలి. ఇందులో 79వ కీర్తన 13 చదవండి. 79:13. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. అప్పుడు నీ ప్రజలము, నీ మంద గొర్రెలమైన మేము, ఎవరంట? మీ ప్రజలు, నీ మంద అయిన మేము సదాకాలం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక మందగా మనం కనపడాలి. ఎలా కనపడాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక మందగా మనము కనపడాలి. అందుకని మన అందరం కూడా మొట్టమొదటిది మనం చూసినట్లయితే ఎవరు అంటే మనము దేవుని యొక్క కుటుంబము. రెండోది ఎవరు అంటే మనము దేవుని యొక్క
స్థిరం. ఫస్ట్ కుటుంబం అంటే దూరం, ఆ మనిషి ఇలా మనుషులు కుటుంబంలో దూరంగా ఉంటారు, కొంచెం డిస్టెన్స్గా. అదే శరీరం అంటే దగ్గరగా ఉంటుంది. ఇంకా శరీరం అంటే ఇంకా ఆయన ఓన్ చేసేసుకున్నాడు, మనల్ని ఏం చేస్తాడు, ఆయన సొంతం చేసుకున్నాడు. దూరంగా ఉండేది కుటుంబం, కానీ నేనే అంటే నా శరీరం. కాబట్టి దేవుడు దూరంగా ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడు, ఓన్ చేసుకుని మనల్ని శరీరంగా మార్చేసుకున్నాడు. మూడోది ఏమంట, దేవుని యొక్క మంద అంటే ఐక్యతగా ఉండాలి. ఒకే ఒక తాట్లో ఏం చేయాలి, మనము నడుచుకుంటూ పోవాలి. ఒక గొర్రె పోయిందంటే అన్ని గొర్రెలు ఏం చేస్తాయి, అటే వెళ్తాయి. అట్లాగనే దేవుడు ఉన్నాడు, నా గొర్రెలను వెంబడించును, నా గొర్రెలు నా స్వరాన్ని వినును అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరి స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఈ దొడ్డి కానీ వేరే దొడ్డి గొర్రెలు నాకున్నాయి, వాటిలో నేను తీసుకొస్తాను, అవి నా స్వరం వినును అంటున్నాడు దేవుడు. ఒకే మందగా ఒకే కాపరగా నేను చేస్తానంటున్నాడు. అందుకని మన అందరం కూడా ఒకే మందగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట, ఒకే మందగా మనము ఉండాలని చెప్పేసి ఇక్కడ మనము చదువుచున్నాం. మూడోదిగా మనం చూసినట్లేదు, నాలుగోదిగా మనం చూసినట్లేదు కనుక మొట్టమొదటిది ఏమో కుటుంబం, రెండోది ఏమో శరీరము, మూడోది ఏమో మంద, నాలుగోది మనం చూసినట్లయితే దేవుని యొక్క వ్యవసాయం అంట. ఎవరంట, సంఘము అంటే మొట్టమొదటిగా ఒకటి కుటుంబము, రెండోది శరీరము, మూడోది మంద సంఘం అంటే, నాలుగోది మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క వ్యవసాయము. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ మనం చదువుచున్నాం, సంఘానికి మరొక పేరు ఏమని రాస్తుందంట, మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారంట. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో దేవుని వ్యవసాయము. ఇప్పుడు ఒక పంట పండాలంటే ఏం చేయాలి, వ్యవసాయం జరగాలి. వ్యవసాయం జరగాలంటే ఏం చేయాలి, పొలమంతా దున్నాలి, ఏంటి కలుపు మొక్కలను తీసేయాలి, దాని నిండా నీళ్లు పెట్టాలి, దాంట్లో ఎరువు వేయాలి, పెంట కుప్ప, ఆ తర్వాత దాంట్లో ఏం చేయాలంట, విత్తనాలు వేయాలి, నారు పోయాలి, మళ్ళా తీయాలి, మళ్ళా నాటాలి. దాన్ని పండించడానికి చాలా కష్టం. అంటే సంఘం అంటే దాని అర్థం ఏంటంటే వ్యవసాయము. అంటే బైబిల్లో ఒక మాట రాసింది, ఏమని రాసింది, కోత విస్తారంగా ఉంది, కోసే పనివారు కొంచెం మంది ఉన్నారు. అంటే కోత అంటే ఏంటి, సంగమం. పంట అంటే ఏంటంట, సంగమం. కాబట్టి సంఘం అనేది పంట విస్తారంగా పండింది, కోసే సేవకులు తక్కువ ఉన్నారని చెప్పేసి బైబిల్లో రాసింది స్పష్టంగా. అందుకని మనందరం ఎవరమే, దేవుని యొక్క వ్యవసాయము. దేవుడు మనలో వాక్యాన్ని, విత్తనాన్ని వేస్తున్నాడు. విత్తనాన్ని వేసి మనలో దాన్ని ఫలింపజేసి మనల్ని సంపూర్ణంగా పరిపులుగా మార్చి పరలోక రాజ్యాన్ని దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని మన అందరం కూడా ఎవరమంట, దేవుని చేత వ్యవసాయం. మనం దేవుని యొక్క వ్యవసాయం. మనకి వ్యవసాయకుడు ఎవరు, తండ్రి. ఎవరంట, వ్యవసాయకుడు ఎవరు, తండ్రి. ఏంటి, ఆ పొలం ఎవరు, మనమే. విన్నారా, పొలం ఎవరు, మనమే. దాన్ని చేసేది ఎవరు, యేసుక్రీస్తు కదా. అందుకని మనం చదువుతున్న వాక్యంలో మేము దేవుని జత పనివారు అంటే ఏంటి, దేవునితో జత పనివారు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి వెళ్తున్నాడు, ఏమంటాడు, నాతో కూడా పనికి వస్తాయి వాళ్ళ జత, ఇద్దరం కలిసి పని చేద్దాం అంటాడు. అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి వెళ్తారు. దాన్ని ఏమంటారు, ఇద్దరు జతగా వెళ్ళారంట. అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని పనిని దేవునితో కలిసి చేస్తున్నారు. అంటే సేవకులు ఏం చేస్తారంటే ఈ సంఘము కొరకు వాళ్ళు దేవునితో కలిసి పని చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్నాం, మేము దేవుని జత పని వారి అంటే దేవుని పని చేసేది వేరు, దేవునితో కలిసి చేసేది వేరు. ఎవరితో అంట, దేవుని పని చేసేది వేరు, జీతం ఇచ్చేవారు పని చేస్తారు. అలా కాదు, వీళ్ళు దేవునితో కలిసి పనిచేసే వాళ్ళు ఏమంటారు, దేవుని యొక్క జత పనివారు. మీరు దేవుని వ్యవసాయమును దేవుని యొక్క గృహమునై ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలని మనందరం కూడా వ్యవసాయం అయి ఉన్నాము, గృహం అయి ఉన్నాము. అందుకని మనం మరొకసారి ఒక వాక్యం చదివినట్లయితే ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. 15వ అధ్యాయం 1వ వాక్యం, యోహాను సువార్త. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పొలం ఎవరు, మనమే. నేను నిజమైన ద్రాక్ష వల్లి అంటున్నాడు యేసు ప్రభు. ద్రాక్ష వల్లి, ఈ ద్రాక్ష వల్లిని సేద్యం చేసేది ఎవరంట,
తండ్రి అయిన దేవుడు. ఈ ద్రాక్ష వల్లు తీగలు ఎవరు? మనమే. ఎవరంట? మనమే. తండ్రి ఏమో వ్యవసాయకుడు, ద్రాక్ష వల్లి ఏమో యేసుక్రీస్తు, దానిలో ఉండే తీగలు ఎవరంట? మనమే. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. చెప్పండి, ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? వ్యవసాయము చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏమన్నా అంటే, వ్యవసాయం చేసే మనల్ని ఏమన్నాడు ఆయన? మీరు దేవుని యొక్క వ్యవసాయమును దేవుని యొక్క ఇంటి వారిని అయ్యారని చెప్పి మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడు కూడా ఫలించాలని చెప్పేసి మన కోసం ఆయన ప్రయాసపడుచున్నాడు. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. చాలు. ఇక మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేసాడంట. ఏ తోటలో? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి వేసి నాటాడంటే అది పండ్లు చూస్తే కాయట్లేదు, పండ్లు రావట్లేదు, 3 సంవత్సరాలు అయింది, ఇంకా పండ్లు రావట్లేదు. కాబట్టి దాన్ని కొట్టి వేద్దాము, ఆ ప్లేస్ అంతా వ్యర్థం అయిపోతుంది, అక్కడ వేరే మొక్కలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్నప్పుడు, యజమానుడు చెప్పినప్పుడు ఆ పనివాడు ఏమంటున్నాడంటే అక్కడ, అయ్యా అలా వద్దు, ఇంకా కొంచెము టైం ఇద్దామంటున్నాడు. ఏమన్నాడంట 8వ వాక్యంలో, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిమ్మో, అది ఫలించినా సరే, లేని ఎళ్ళ నరికివేది. మళ్ళీ 1 year టైం అడిగాడు. అంటే సంఘం అంటే దానికి అర్థం అంటే ఫలించాలి. ఏం చేయాలంట? సంఘము అంటే వ్యవసాయం అంటే అర్థం అంటే ఫలాలు ఫలించాలి. వ్యవసాయకుడు కష్టపడి వ్యవసాయం చేసిన తర్వాత ఫలాలు ఫలించకపోతే ప్రయోజనం లేదు. యోహాను గారు ఏం చెప్పాడు? ఏంటి? మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, లేదంటే గొడ్డలి చెట్టు వేరు దగ్గర పెట్టబడి ఉంది, మీరు ఫలించకపోతే చెట్టు కొట్టి నరికి అగ్నిలో పారేస్తారంటున్నారు. కానీ సంఘం అంటే మనం ఏం చేయాలంట? ఆత్మ ఫలాలు ఫలించాలి, కృపా ఫలాలు ఫలించాలి, ఏంటి నీతి ఫలాలు ఫలించాలి, సమాధాన ఫలాలు ఫలించాలి, పరిశుద్ధ ఫలాలు ఫలించాలి. ఇలాగా అన్నీ కూడా మనము జీవితంలో ఫలాలు ఫలించేవారుగా మనం కనబడాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డైన మనందరం కూడా దేవుని యొక్క వ్యవసాయము, క్షేత్రము అంటే ఎప్పుడు కూడా మనము ఫలాలు ఇచ్చేవారుగా మనము కనపడాలి. ఫలాలు ఇవ్వకపోతే కనుక మన జీవితం అంతా ఏమంట? వ్యర్థమే. వ్యర్థమా? కరెక్టా? చెప్పండి. ఆయనే మన వ్యవసాయకుడు, మనము ఆయన యొక్క తోట. ఎవరంట? ఆయనేమో మనకు వ్యవసాయకుడు, మనం ఎవరమి? ఆయనకే తోట. ఆ తోటలో మనం పండ్లు ఏం చేయాలంట? ఫలించాలా వద్దా? ఫలించాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ సంఘం ప్రియుడు అంటే ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్లో ప్రియుడు అని రాసింది ఎన్నో స్థలాల్లో. ఎవరి గురించి? దేవుడు. ప్రియురాలంటే ఎవరు? సంఘం. దాన్ని బయట అన్ని జనులు అందరూ కూడా ఇది తప్పుగా మాట్లాడటము, తప్పు డిబేట్లు చేయటము, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మొన్న ఒకటి చూసా నేను. అయ్యో ప్రియుడు అంటే ఏంటి, ప్రియురాలంటే ఏంటి, సెక్సా, ఇది లవ్వా, ఇది ఏంటి, చిచ్చి అని వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ ఎలా చెప్తుంది? ప్రియుడు అంటే దేవుడు, ప్రియురాలంటే సంఘము. ప్రియుడు ప్రియురాలుగా దేవుడు బోధించాడు. కాబట్టి సంఘం అనేది ఏంటి? భార్య. శిరస్సు క్రీస్తు ఎవరు? దేవుడు. కాబట్టి ఇక్కడ నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాటిని గూర్చి పాడేదని వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వ గల తోట. ఏ తోట అంట? సత్వ గల తోట. దాంట్లో కూడా మంచి పంట రావాలి. ఇక్కడ రాస్తుంది ఏంటి? కారు ద్రాక్షాలు కాసేయండి. ఏ ద్రాక్ష అంట?
ఇంటికి వెళ్ళి చదువుకోండి, 2-3 వాక్యాలు. కాబట్టి కారు ద్రాక్షలు కాస్తుందంట. కాబట్టి మన కారు ద్రాక్షలు కాయాలా, మంచి ద్రాక్షలు కాయాలా చెప్పండి? పనికి మాల ద్రాక్షకాయలు కాసామనుకోండి, ఇప్పుడు మీకు తెలుసా దొండకాయలు ఉంటాయి, పిచ్చి దొండకాయలు, సేమ్ దొండకాయలాగానే ఉంటాయి, కానీ అవి ఎటువంటి చేదు ఉంటాయి పిచ్చి దొండకాయలు. ఇంకా కొన్ని కూరగాయలు కాయలు ఉంటాయి, సేమ్ మంచిగా ఉంటాయి, మామిడికాయలాగా ఉంటాయి, అవి పిచ్చి మామిడికాయలు. ఇట్లా కొన్ని కాయలు ఉంటాయి, అవన్నీ పనికిరావు, తినడానికి పనికిరావు, అవి కాయల్లాగానే ఉంటాయి కానీ అవి తినడానికి మాత్రము పనికిరావు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఎప్పుడు కూడా మనం వృద్ధి చెందాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వాక్యాల్లో దీని గురించి ఒక మాట రాస్తుంది, చూడండి. 1 కొరింథీ 3:7-8. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. చూసారా? కాబట్టి వృద్ధి చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనా నీళ్లు పోయేవాడినైనా ఏమీ లేదు. కాబట్టి మనం ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే దేవుడే మనకు వృద్ధి చేయాలి కానీ మనల్ని ఫలింపజేసేవారు కానీ నీళ్లు పోసేవారు కానీ నాటేవారిలో ఏ గొప్పతనమో లేదు. కాబట్టి దానికి ప్రాణాన్ని జీవాన్ని పోసేది ఎవరంట? దేవుడు. కాబట్టి దేవుని బిడ్డల మనము సంఘము అని చెప్పినప్పుడు ఏమంట? దేవుని యొక్క వ్యవసాయం అంటే పంట పండాలి, ఫలాలు ఫలించాలి. 5వది మనం చూసినట్లయితే టైం అవుతుంది, చదవండి. 5వది సంఘము అంటే పరిశుద్ధుల యొక్క సమాజం. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం మనం చూసినట్లయితే పరిశుద్ధుల యొక్క సమాజాన్ని సంఘము అంటారు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి రాయునది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏమని రాస్తుంది? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. ఎక్కడంట? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందున్న పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి ఇక్కడ మనందరం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మాన్ని పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంటాకి పిలిచాడా? అపవిత్రులుగా ఉంటాకి పిలిచాడా? పరిశుద్ధులుగా ఉంటాకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలా, అపవిత్రులుగా ఉండాలా? చెప్పండి. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ పరిశుద్ధులుగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా? పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనారు. చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఒకనొక కాలంలో చీకటి లోకములో, చీకటి జీవితంలో, చీకటి మనుషుల మధ్యలో మనం ఉన్నాము. అయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి పరిశుద్ధ యాజకులు కానీ, పరిశుద్ధ జనులు కానీ, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. వాళ్ళలో మనం ఉండి నాశనం కాకుండా దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని, దేవుడు మన రక్తంతో కొని సంపాదించి, రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా మార్చి మనల్నంటూ ఒక సంఘముగా మార్చుకున్నాడు. ఆయన రక్తంతో కొని సంపాదించిన సంఘము, స్వరక్తముతో కొని సంపాదించిన సంఘము, సొంత రక్తంతో కొని సంపాదించిన సంఘం అయ్యిన్నాం. అందుకని దేవుని బిడ్డలను మన అందరం కూడా సంఘము అని చెప్పినప్పుడు పరిశుద్ధ సమాజము. ఏ సమాజం అంట? పరిశుద్ధ సమాజం. అందుకే కొందరు భక్తులు యేసేపుని, దానియేలుని, యేసు ప్రభువారిని ఏమంటున్నారు? పరిశుద్ధత కొరకు పోరాటాలు చేశారు, పరిశుద్ధులుగా జీవించారు మనం చెప్తున్నాం. పరిశుద్ధ కొరకు పోరాడి పరిశుద్ధులుగా జీవించారని చెప్పేసి మనం చదువుతున్నాం బైబిల్లో. అందుకని మనం కూడా ఈ పాపలోకంలో పరిశుద్ధ జీవితం మనం చేయాలి.
పాపుల మధ్యలో, చెడు అలవాట్లు ఉన్న వారి మధ్యలో మనం పరిశుద్ధ జీవితాన్ని చేయాలి. అసహ్యమైన మనుషుల మధ్యలో మనం ఏం చేయాలంటే మంచి జీవితాన్ని మనము చేయాలి. కాబట్టి పరిశుద్ధ సమాజముగా మనం ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుచున్నాం. కాబట్టి సంఘం అంటే మొట్టమొదటి ఏమంట? కుటుంబము. రెండోది ఏమంట? శరీరము. మూడోది ఏమంట? మంద. నాలుగోది ఏమంట? వ్యవసాయము. ఐదోది ఏమంట? పరిశుద్ధ సమాజంగా మనం కూడుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధంగా మనం ఉండాలి. అందుకని యెహోషువ చెప్పాడు, మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు దేవుడు అద్భుత కార్యాలు మీ మధ్యలో చేయబోచాడు. కాబట్టి దేవుడు మనకు అద్భుతాలు చేయాలి అంటే మనం ఏం చేయాలంట? పరిశుద్ధంగా మనము ఉండాలి. పాపం ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. అద్భుతాలు చేస్తాడా? చేయడు. అందుకని ఐదోది మనం చూసిన పరిశుద్ధ సమాజం కూడుకోవాలి. ఆరోదిగా మనం చూసినట్లయితే సంఘము దేవుని యొక్క మందిరం. ఏమంట? సంఘం అంటే దేవుని యొక్క మందిరం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగురా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, మన అందరం కూడా ఎవరమంట? సంఘము దేవుని యొక్క మందిరం. అంటే సంఘము అంటే దేవుని యొక్క మందిరం, అంటే దేవుని ఆత్మ నివసించే స్థలము. ఎవరి ఆత్మ అంట? దేవుని యొక్క ఆత్మ నివసించే స్థలం. అందుకని మన అందరం కూడా ఎవరికి స్థలం ఇవ్వాలి? దేవుడు ఆత్మ చేత వల్ల నివసించడానికి ఏం చేయాలంటే మనము ఆయనకి స్థలాన్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ చదువుచున్నాము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నివాసం చేసేటప్పుడు మనం ఎలా ఉంటున్నామో దేవుని ఆలయంగా మారిపోతుంది. ఎందుకని దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో అది ఒక ఆలయం. ఏమంట? దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో ఆ స్థలాన్ని ఏమంటారు? దేవాలయం అంటారు. దేవుడు గుళ్ళు ఉంటే ఏమంటారు? ఏదైనా సరే దేవుడు అనేవాడు ఉన్నదాన్ని ఏమంటారు? దేవాలయము, దేవుని మందిరము, దేవుని గుడి, ఇలా మాట్లాడతారు. దేవాలయం. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్న, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించననియు మీరు ఎరుగురా? అంటే ఇక్కడ మనము దేవుని యొక్క ఆలయంగా మారుతున్నాం. సంఘము అంటే దేవుని యొక్క మందిరంగా మనం మారుతున్నాం. దేవుడు నివసించే స్థలంగా మనము మారుస్తున్నాం. కాబట్టి దేవుడు మనలో నివసించాలంటే అసహ్యమైంది, నిశుద్ధమైంది, అపవిత్రమైంది ఏది మనలో ఉండకూడదు. ఎటువంటి చెడుతనం ఉందనుకోండి, పరిశుద్ధాత్మ మన దగ్గర ఉంటాడు, వెళ్ళిపోతాడా? రాత్రి కనిపెట్టుకోవట్లో చెప్పాను నేను. కనిపెట్టుకోవట్లో చెప్పాను రాత్రి. సౌలు ఎప్పుడైతే చెడు కార్యాలు చేశాడో పరిశుద్ధాత్మ ఆయనలోంచి వెళ్ళిపోయి దావీదులోకి వెళ్ళిపోయింది. ఇక సౌలుకి ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుంచి దురాత్మ అవుతుంది. సౌలుకి దేవుని యొద్ద నుంచి పరిశుద్ధాత్మ రావట్లేదు. ఇప్పుడు ఎవరు వస్తారంట? దురాత్మ వస్తుంది. అప్పుడు దావీదు పోయి ఏం చేస్తాడు? దాన్ని వదిలిస్తున్నాడు, ఆ దెయ్యాన్ని వదిలిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరూ ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ సాతాను ఉంటుంది. అందుకనే మన అందరం కూడా దేవుని ఆలయముగా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు. కాబట్టి ఇక్కడ చదువుచున్నాము, మన అందరం కూడా మనకిచ్చిన దేహం ఎవరిదంట? దేవుడిది. దేవుడు ఇచ్చిన దేహంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఆ దేహాన్ని ఏం చేయకూడదు? మనము సాతానుగా అప్పగించకూడదు. ఆ దేహంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి. ఎవరు అంట? పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తాము. పాపం చేయకుండా సాతాను చేతిలో పడిపోకుండా మనం ఏమవుతుందంట? కాపాడబడతాము. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవునికి సన్నిధానం ఎల్లప్పుడు కూడా దేవుని ఆలయంగా మనము నిర్మించబడేవారిగా మనం కనపడాలి. ఎలా కనపడాలంటే దేవుని ఆలయముగా నిర్మించబడేవారిగా మనము కనపడాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు.
మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై. చాలు. ఇక్కడ మనం చదువుచాం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారి. కాబట్టి ఇక్కడ చదువుచున్నాం, మనుషుల చేత మనం విసర్జించబడతాం, మనుషుల చేత దూషించబడతాం. ఎప్పుడు? పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవునికి ఆలయంగా నివసించినప్పుడు, దేవుని ఆత్మలో నివసించినప్పుడు సాతాను మనకు విరోధంగా ఏం చేస్తాడంట? అనేక విధాలుగా మనకు లేపుతున్నప్పుడు, మనుషుల చేత విస్తరించబడినప్పటికీ దేవుని దృష్టికి ఎవరంటే మనము ఏర్పరచబడిన వారిమి, అమూల్యమైన వారిమి, సజీవమైన రాయిగా ప్రభువునొద్దకు మనము వచ్చిన్నాము. ఆత్మసందన మందిరంగా మనం కట్టబడుచున్నాం. కింద చూసి 5వ వాక్యంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించక పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. కాబట్టి మన అందరం కూడా ఎవరికి మందిరమో? దేవునికి మందిరం. సాతానికి మందిరమా? మనుషులకు మందిరమా? కాదు. మనుషులకు మందిరముగా, సాతానికి మందిరముగా, లోకానికి మందిరముగా మనం ఉండకూడదు. కానీ దేవునికి మాత్రమే మన మందిరముగా నివసించడానికి మనం ప్రయాసపడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డని మన అందరం కూడా మన హృదయమే దేవాలయముగా, దేవుని ఆత్మకు నివాస స్థలంగా మనము కాపాడుకోవాలి. 7వదిగా చూడండి, టైం అయిపోయింది, ముగిస్తాను. చివరిగా మనం చూసినట్లయితే సంఘము అంటే వధువుతో పోల్చబడిన సంఘము. వధువు అంటే ఎవరు? పెండ్లి కుమార్తె. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాము, ఇక్కడ పురుషుడి గురించి, స్త్రీ గురించి వర్ణించారు. ఇక్కడ 23వ వాక్యంలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఒక భర్త భార్యకి యజమానుడిగా శిరస్సుగా ఎలా ఉంటున్నాడో అలాగనే మనము కూడా మన దేవుడు మనకి శిరస్సుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. కాబట్టి సంఘాన్ని ఏమన్నాడు ఆయన? ఒక భార్య అంటున్నాడు. ఏమన్నాడంట? సంఘాన్ని ఏమన్నాడంట? ఒక భార్య అంటే వధువు. పెండ్లి కనామని ఏమంటారు? పెండ్లి కనామని భార్య అంటారా, వధువు అంటారు? వధువు వరుడు ఎవరినంటారు? పెళ్ళి అయిన వాళ్ళని అంటారా, పెళ్ళి కాని అంటారా? పెళ్లి కుదిరినప్పుడు, పెళ్లి పీటలు జరుగుతున్నప్పుడు వధువు వరుడు అంటారు. వధువు ఎక్కడ ఇంకా రాలేదు, వరుడు ఎక్కడ ఇంకా రాలేదంట కదా. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ముందుగానే మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది దేవునితో. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్ళి ఎక్కడ జరిగింది మనకి? చెప్పండి. పరలోక రాజ్యంలో. ఎక్కడంట? ఇక్కడ దేవునితో మనకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కానీ పెళ్ళి ఎక్కడ జరిగిద్దంట? పరలోక రాజ్యంలో జరిగిద్ది. అందుకని మన అందరం కూడా ఎలాగ ఉండాలంట? దేవునికి సంఘముగా ఉండాలి. 32వ వాక్యం రాస్తుంది ఇక్కడ, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి పౌలు గారు ఏం చేస్తారంటే క్రీస్తుని, సంఘాన్ని భార్య భర్తగా ఆయన వర్ణించని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి ఎవరమంట? భార్య. నేను సేవకు వచ్చేటప్పుడు అన్యులు, మా అందరూ బంధువులు అన్యులు కాబట్టి, దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు అడిగారు, పెళ్లి చేసుకోవా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, యేసుప్రభుని పెళ్లి చేసుకున్నానని చెప్పాను. ఎవరిని పెళ్లి చేసుకుని చెప్పాను? యేసుప్రభుని పెళ్లి చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను చెప్పాను. అర్థమైందా? దేవుని బిడ్డ మన అందరం కూడా దేవుణ్ణి వివాహం చేసుకున్నా అంటే ఒక వధువు వరుడుకున్న కనెక్షన్ దేవుడు అక్కడ చెప్తున్నాడు. అందుకనే మన అందరం కూడా సంఘము అంటే ఏమంట? వధువు. చెప్పండి, ఎవరంట? సంఘం అంటే ఎవరంట? క్రీస్తు ప్రేమించిన
వధువు. అందుకని మొట్టమొదటిగా చెప్పండి, 7 కార్యాలు చూస్తున్నా. మొదటిది సంఘం అంటే దేవుని యొక్క కుటుంబము. రెండోది సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. మూడోది సంఘం అంటే దేవుని మంద. నాలుగోది శరీరం అంటే వ్యవసాయం. ఐదోది శరీరం అంటే పరిశుద్ధ సమాజం. ఆరోది శరీరం అంటే దేవుని ఆలయం. ఏడోది శరీరం అంటే వధువు. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవుని యొక్క సత్యాన్ని చక్కగా విన్నాం, గ్రహించి ఉన్నాం. కాబట్టి మన అందరం కూడా క్రీస్తుకి మనము సమీపస్తులు ఉండాలి, దూరస్తులు ఉండకూడదు. క్రీస్తు యొక్క సంఘం ఉండాలి. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు చెప్పి ఆ సంఘాన్ని ఆ బండ మీద కట్టించాడు. మనం కూడా దేవునికి సన్నిధానంలో బండ మీద కట్టబడిన సంఘముగా, అంటే మన మీదే సంఘం కట్టబడాలి, మనమే దేవాలయంగా మార్చబడాలి, మనమే దేవుని శరీరంగా మార్చబడాలి, మనమే దేవుని మందగా మార్చబడాలి, మనమే దేవుని కుటుంబంగా మనం మార్చబడాలి, మనమే దేవుని యొక్క వధువుగా మనం మార్చబడాలి. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కూడా నేనే దేవుని ఆలయంగా మార్చబడి పరలోక రాజ్యం ఉండాలని మనం సిద్ధపడాలి. అలాగే జీవితం చేయటకు ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. స్తోత్రం స్తోత్రం.